చేశారని అనుకోవటం చాలా పొరపాటు. వాస్తవానికి బాలయ్య గారు గాని, కామినేని శ్రీనివాస్ గారు గాని నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి తీరు చాలా అర్ధరహితమైనటువంటి తీరు. అసందర్భమైంది కూడా. ముఖ్యంగా దీనిలో కామినేని శ్రీనివాస్ గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే బురద జల్లేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని శాసనసభలో మాట్లాడారు. ఈ సంవత్సరంన్నర కాలం లోపు కూడా ఒకసారి ఇదే ప్రస్తావన కామినేని శ్రీనివాస్ గారు, మాజీ హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారు ఒకసారి. నిన్న కూడా మళ్ళా మాట్లాడారు. అసందర్భం అది. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే సందర్భంలో ఏదో మన చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో పడ్డారు కామినేని శ్రీనివాస్ గారు. దీన్ని అదనుగా చూసుకుని బాలయ్య గారు తన ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఆయన మాట్లాడినటువంటి తీరు గాని, ఆ బాడీ లాంగ్వేజ్ గాని, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం గాని చాలా అగ్లీగా ఉంది. ఇప్పుడు అదేదో అభ్యంతరకరంగా ఉండమే కాదు, అగ్లీగా ఉంది. ఎవ్వరు అడిగినా సరే, ఈవెన్ తెలుగుదేశం శాసనసభ్యులు కానీ, బాలయ్య గారిని ప్రేమించేటటువంటి వ్యక్తులు కానీ, బాలయ్య గారిని అభిమానించే వ్యక్తులు కానీ బహిరంగంగా సమర్థించలేనటువంటి పద్ధతుల్లో నందమూరి బాలకృష్ణ గారు బిహేవ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా శాసనసభలో ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ఒకవేళ శాసనసభలో ఇలా మాట్లాడినప్పుడు బాలయ్య గారు తక్షణమే క్షమాపణ చెప్పినట్టయితే, ఆ తర్వాత క్షమాపణ చెప్పినా కొంత సర్దుకుంటది. అలా కాకోకుండా ఈగోయిస్టిక్ గా